హెచ్సిఎల్ డివిడెండ్ ఒక్కో షేరుకు 24 రూపాయల రికార్డు డేట్ ఇదే. పేరులోనూ మాయే, నకిలీ వర్సిటీలతో జాగ్రత్త సుమి. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఖర్గే వివరణ. బెంగాల్లో బైక్ ర్యాలీలు, వెనుక కూర్చోవడంపైన నిషేధం. భౌగోళిక ఉద్రిక్తతలు, ఎల్నినో సవాళ్లు తప్పవు. టమాటా ధరలు అధికంగా పెరుగుతాయి. ముందుంది డీజిల్ ధరల వాత. ఎన్నికలయ్యాక పెరగొచ్చని ట్రక్కు యజమానుల అంచనా, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం. ఇటుక లేని ఇల్లు, మివాన్ సాంకేతికతతో నిర్మాణం. పెద్ది షూట్ అప్డేట్ ఇదే, స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఎవరికి. మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మృత్యుంజయ హోమం. శ్రేయస్ అయ్యర్ ముందు దానిపై దృష్టి పెట్టు, జహీర్ ఖాన్. స్పై కెమెరాలు, ఆ కళ్ళతో జాగ్రత్త. పైకి చూడడానికి అది గడియారమే, పరిశీలిస్తే అందులో పాపిస్టిక్ కళ్ళు ఉండొచ్చు. బయటకు అది అద్దమే, దాని మాటున కంటికి కనిపించని కెమెరా కన్ను దాగి ఉండొచ్చు. ఆకర్షించే టేబుల్ ల్యాంపే, అందులో ఏదో మూలన రహస్య కెమెరాను అమర్చి ఉండొచ్చు. ఇవే కాదు, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, బల్బులు, అలంకరణ వస్తువులు, ఫోటో ఫ్రేమ్లు, స్మోక్ డిటెక్టర్లు, వేటిలోనైనా ఈ స్పై కెమెరాలు ఇమిడిపోయి ఉండొచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోకపోతే మీ వ్యక్తిగత జీవితం అంగట్లో సరుకుగా మారుతుంది. హెచ్సిఎల్ డివిడెండ్ ఒక్కో షేరుకు 24 రూపాయల రికార్డు డేట్ ఇదే. ఐటీ సేవల సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.20% వృద్ధి నమోదైంది. అంతకుముందు ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో 4,307 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 12.34% వృద్ధితో 33,981 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయం 30,246 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినప్పుడు లాభం 10.10%, ఆదాయంలో 0.32% వృద్ధి నమోదైంది. పేరులోనూ మాయే, నకిలీ వర్సిటీలతో జాగ్రత్త సుమి. అసలే ఇది అడ్మిషన్ల సమయం. ఇంటర్ పూర్తి చేసిన లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలా అని చూస్తోన్న వేళ యూజీసీ కీలక సూచనలు చేస్తోంది. ఒక విద్యా సంస్థను ఎంచుకునేటప్పుడు కేవలం పేరును చూసి మోసపోవద్దని, అది విద్యార్థి భవిష్యత్తునే ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరిస్తోంది. ఈ మధ్యన ప్రఖ్యాత వర్సిటీల పేర్లను పోలి ఉండేలా నకిలీ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము చేరాలనుకునే యూనివర్సిటీకి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోవడమే అత్యంత ముఖ్యమని సూచిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఖర్గే వివరణ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ భాజపా డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే భాజపా పొత్తును ప్రశ్నించిన ఖర్గే ఆ పార్టీ మోదీతో ఎలా చేతులు కలిపిందని అన్నారు. ఆయనకు భాజపాకు సమానత్వంపై విశ్వాసం లేదన్నారు. కాంగ్రెస్ డీఎంకే నేతృత్వంలోని కూటమిని మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. ఈ అవమానకర వ్యాఖ్యలపై ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. తాను ఎప్పుడూ మోదీని ఉగ్రవాది అని అనలేదని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. బెంగాల్లో బైక్ ర్యాలీలు, వెనుక కూర్చోవడంపైన నిషేధం. అసెంబ్లీ ఎన్నికల పోరుకు పశ్చిమ బెంగాల్ సిద్ధమైంది. గురువారం జరగనున్న తొలిదశ పోలింగుకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది.
బైక్ ర్యాలీలను పూర్తిగా నిషేధించింది. రాత్రిపూట రాకపోకలను నియంత్రించడం, బైకులపై ఇద్దరు వెళ్లడంపైన ఆంక్షలు విధించింది. మంగళవారం నుంచే ఆ ఆంక్షలను అమలు చేయాలని ఎన్నికల విధుల్లో ఉండే ఆయా విభాగాలకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బైకులు, స్కూటర్లను రోడ్లపైకి అనుమతించారు. వైద్య సేవలు, కుటుంబ వేడుకలు తదితర అత్యవసర కార్యక్రమాలకు హాజరయ్యే వారిని మాత్రమే అనుమతిస్తారు. బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించారు. పగటిపూట బైకులపై ఇద్దరు వెళ్లడంపై ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను తీసుకెళ్లే వారికి మినహాయింపించారు. పోలింగ్ రోజు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. దేశంలో నానాటికి వేసవి తాపం పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ సెగలు పగటి సమయానికే పరిమితం కావడం లేదు. చల్లగా ఉండాల్సిన రాత్రులు కూడా బగ్గుమంటున్నాయి. పగలంతా బాణుడి సెగకు దిమ్మెరపోతున్న జనానికి సూర్యాస్తమయం తర్వాత కూడా ప్రాణాలు తెరపినబడడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.4 డిగ్రీల సెల్సియస్ మేరన అధికంగా నమోదవుతున్నాయి. అయినా పగటి సెగలతో పోలిస్తే వేడి రాత్రులను ఎదుర్కోవడానికి దేశంలో సరైన కార్యాచరణ ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో వాతావరణ పోకడ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, ఎల్ నినో సవాళ్లు తప్పవు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అయినా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తాజా నివేదికలో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు అంచనాను 3.1% తగ్గించిన బలమైన దేశీయ గిరాకీ కారణంగా భారత వృద్ధి అంచనాలను 6.5% పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 6.8% వృద్ధిని నమోదు చేయొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ విడుదల చేసిన ఎకనామిక్ అవుట్లుక్ 2026-27 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. దేశంలో ద్రవ్యోల్బణం సగటున 4.5%గా ఉంటుందని, బ్యాంకింగ్ రంగం దశాబ్దపు అత్యల్ప నిరర్ధక ఆస్తులతో NPA చాలా బలంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. టమాటా ధరలు అధికంగా పెరుగుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% వృద్ధిని నమోదు చేసిన భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 6.8% నుంచి 7.1% వరకు వృద్ధి సాధించవచ్చని SBI నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నందున వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వృద్ధిపై కాస్త ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. ఎల్ నినోతో పాటు కరువు సంభవిస్తే జీడీపీ వృద్ధి 20 బేసిస్ పాయింట్లు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో 65 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. అయినా వ్యవసాయ రంగంలో ఉద్యానవనాలు, ఇతర అనుబంధ రంగాల వాటా 46% పెరగడం వల్ల ఎల్ నినో నష్టాలను కొంతమేర తట్టుకునే అవకాశం ఉంది. ధరల విషయానికి వస్తే ఉల్లి, బంగాళదుంపల కండ, టమాటా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ముందుంది డీజిల్ ధరల వాత. ఎన్నికలయ్యాక పెరగొచ్చని ట్రక్కు యజమానుల అంచనా. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం. ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఉద్రిక్తతలకు ముందు బ్యారెల్ చమురు ధర $70 లోపు ఉండగా ప్రస్తుతం $95 సమీపంలో ఉంది. ఇటీవల $100 మించింది కూడా. మన దేశీయ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులే తీరుస్తున్నందున అధిక ధరల ప్రభావం ఇప్పటికే కనబడుతోంది. దిగుమతుల బిల్లు పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది అవరోధంగా నిలవచ్చు. అయితే ముడి చమురు ధర పెరిగినా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ఎప్పటి వరకు ప్రభుత్వం పెంచలేదు. ఫలితంగా ఇంధన రిటైల్ విక్రయ సంస్థలు నష్టపోతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించినా ఆ రూపేణ ఈ సంస్థలకు కలిగే ఉపశమనం స్వల్పమే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి మున్ముందు కొనసాగకపోవచ్చునని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఈ నెల 29 పెట్రోలు, డీజిల్ ధరలను పెంచొచ్చనే ఆందోళనలు వాహన యజమానుల్లో ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి కీలక రాష్ట్రాల ఎన్నిక పూర్తయ్యే వరకే పెట్రోల్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాలే నిజమై పెట్రోలు, డీజిల్ ధరలను ఇంధన రిటైల్ సంస్థలు పెంచితే 4 ఏళ్లలోనే ఇది తొలిసారి అవుతుంది. ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగి ఆర్థిక వ్యవస్థ పైన భారం పడే అవకాశం ఉంది. ఇటుక లేని ఇల్లు, మివాన్ సాంకేతికతతో నిర్మాణం. ఇంటి నిర్మాణం అంటే సాధారణంగా ఇటుకలు గుర్తొస్తాయి. ఇటుకలు పేర్చి గోడలు కట్టి ఇల్లు నిర్మించడం రివాజు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన ముత్తినేని పాపారావు మాత్రం ఇటుకలు లేకుండానే నిర్మిస్తున్నారు. మివాన్ టెక్నాలజీతో కేవలం సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమంతోనే చేపట్టారు. పాపారావు గత కొన్నేళ్లుగా రాజస్థాన్, గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లోని నిర్మాణ సంస్థల్లో పనిచేశారు.
ఇటీవల స్వగ్రామంలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. పిల్లర్ల తరహాలోనే కింది నుంచి పై వరకు ఇనుప పెట్టెలను అమర్చి అందులో సిమెంట్, కంకర, ఇసుక మిశ్రమాన్ని నింపారు. గోడలు నిర్మించారు. ఇంటి బయట లోపలి గోడలతో పాటు ప్రహరీ సైతం అదే తరహాలో చేశారు. బయటి గోడలు 5 ఇంచులు, లోపలి గోడలు 4 ఇంచుల చొప్పున నిర్మించినట్లు పాపారావు తెలిపారు. ప్లాస్టరింగ్ అవసరం ఉండదన్నారు. పుట్టి పీఓపీ చేయించిన తర్వాత రంగులు వేయించుకుంటే సరిపోతుందన్నారు. ఇటుకలతో నిర్మించిన దానికన్నా ఇది చాలా దృఢంగా ఉంటుందని చెప్పారు. తక్కువ సమయంలో 30% తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఇటీవల జిల్లా హౌసింగ్ పీడీ పవన్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఏఈ ధనలక్ష్మి చౌటపల్లికి వచ్చి పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ది షూట్ అప్డేట్ ఇదే. స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఎవరికి? రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు. మరో 6 రోజుల్లో మొత్తం షూటింగ్. పెద్ది షూటింగ్ అప్డేట్ పూర్తవుతుందని తెలిపారు. మూవీ సెట్లో తనతో కలిసి చరణ్ తీసిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోకు క్షణాల్లోనే వేల లైక్లు వచ్చాయి. కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఈ సినిమా జూన్లో థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రత్యేక గీతంలో మెరిసేదెవరు? ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఓ రేంజ్లో కసరత్తులు జరిగినట్టు తెలిసింది. ప్రత్యేక గీతాన్ని కూడా లాస్ట్ షెడ్యూల్లో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాట విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. పూజా హెగ్డే, శ్రీలీల, సమంత, మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, అయేషా ఖాన్, ఇలా జాబితా పెద్దదే. వీరిలో ఎవరో ఒకరు నటించాల్సి ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. విరూపాక్ష, అఖండ 2 తదితర చిత్రాల ఫేమ్ సంయుక్త పెద్దిలోని స్పెషల్ సాంగ్లో చరణ్ సరసన ఆడిపాడనుందంటూ తాజా సమాచారం. దీనిపైన అధికారిక ప్రకటన లేదు. మరి ఈ ప్రత్యేక గీతం అవకాశం ఎవరికి దక్కిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 3వ రోజు లాభాల్లో ముగిసిన సూచీలు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశావహ దృక్పథం సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది. దీంతో సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 750 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 24,550 స్థాయి ఎగువన ముగిసింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మృత్యుంజయ హోమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మోపిదేవి పుణ్యక్షేత్రంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నాగపుట్టలో పాలు పోశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరారు. పవన్ ఆరోగ్యం కోసం ఎండ కుదురు నుంచి జన సైనికులు పాల కావిళ్లతో మోపిదేవికి వచ్చారు. శ్రేయస్ అయ్యర్, ముందు దానిపై దృష్టి పెట్టు. జహీర్ ఖాన్. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటు సారథిగా అటు ఆటగాడిగా ఆదరగొడుతున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ప్రస్తుతం 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ 600కు పైగా రన్స్ చేయడంతో పాటు జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2024లో అతని సారథ్యంలోనే కేకేఆర్ ఛాంపియన్గా నిలిచింది. అయినప్పటికీ 2026 టీ20 ప్రపంచ కప్లో శ్రేయస్కు చోటు దక్కలేదు. ప్రస్తుత భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగిస్తుండటంతో శ్రేయస్ను సారథిగా నియమించాలనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అయ్యర్కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ పలు సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టి సారించాలని అన్నాడు.